హలో అండి, ఈరోజు మనము చెక్కిలాలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకొని బాగా కడుక్కొని నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక్కొక్క గ్లాస్ చొప్పున బియ్యాన్ని ఈ విధంగా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా వస్తుంది. ఈ విధంగా 4 గ్లాసుల బియ్యాన్ని మనము ఇలా వేయించేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు అదే గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాసు మినపప్పును కూడా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా బాగా దోరగా వేయించుకుందాము. ఈ విధంగా మినపప్పును కూడా వేయించుకొని కొద్దిగా చల్లారనిద్దాము. ఇవి చల్లారిన తర్వాత పిండి మిషన్కి తీసుకెళ్లి మిక్సీ పట్టించుకొని తీసుకొని వద్దాము. ఈ విధంగా మెత్తగా పిండి ఆడించుకోవాలి. ఇప్పుడు వీటితో చెక్కిలాల పిండి ఎలా తడుపుకొని చెక్కిలాలు ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా కొన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి చెక్కిలాల పిండి తడుపుకోవడానికి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చెక్కిలాల పిండి మనకు కావలసినంత వేసుకుంటున్నాము. సో ఇక్కడైతే 2 కప్పుల వరకు మనము చెక్కిలాల పిండి వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా కొన్ని నువ్వులు వేసుకుందాం. తర్వాత కొద్దిగా వాము, తగినంత ఉప్పు వేసుకుందాము టేస్ట్కి సరిపడా. కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకుంటే గుల్లగా వస్తాయి. ఇక్కడ వాటర్ కూడా జస్ట్ ఒక ఉడికాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్తో మనము ఈ మొత్తం పిండినంతా తడుపుకొనేద్దాము. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనము చెక్కిలాల పిండి అనేది తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దాని మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ఒక బాండ్లీలో నూనె పోసుకొని వేడి చేసుకుందాము. ఇప్పుడు మనము ఈ చెక్కిలాల గొట్టంలో ఇప్పుడు తడిపి పెట్టుకున్న ఈ చెక్కిలాల పిండిని కొద్దిగా వేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఈ విధంగా చెక్కిలాలని ఉతుకున్నాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈ విధంగా చెక్కిలాలన్నీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.